అంత బాధపడుకుంటా పోయినా శేష్ గారు సారు నాకు ఇల్లు కట్టిస్తాను, కట్టియకపోతే ఇక నేను ఆ స్టేజ్ మీకు వెళ్ళి దిగంగానే అడ్డం పడ్డా. ఇక నాకు చాలు లేదు, ఏమి ఇయ్యలేదు. నాకు బాగా దోస్త్ అయిందేమో ఆకలి ఆగవా ఎందుకు నవ్వుతున్నా దోస్తు పెట్టద్దు ఆమె. ఇప్పుడు ఆగమతో నేను మాట్లాడినా. ఆమె 4 పిల్లలు, 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు. నేను వాళ్ళని పక్క కూర్చోబెట్టుకుని అన్నం తిన్నా. ఆఖరికి నాకు 2 అల్లనేరేడు పండ్లు పెట్టింది. తినమ్మా అని ఆమె కూడా ఇచ్చిన ఆగమ్మకు అల్లనేరేడు పండ్లు. ఈ వాసాల మర్రి ఒక ఏడాది గడిచే నాటికి బి వాసాల మర్రి కావాలి. బి అంటే ఏంది? బంగారు వాసాల మర్రి. 100కు 100% ఇది బంగారు వాసాల మర్రి అయితే చేయడానికి నేను ఉంటా మీతో పాటు. ఈ సార్ వచ్చినాక ఇల్లు ఇచ్చిండు, ఆ స్టేజ్ మీద 1,00,000 రూపాయలు ఇచ్చిండు. అయితే పట్టే ముగ్గు పోసుకున్నా. ఇక లేకపోతే పోసుకోకపోతే ఇప్పుడు ఇక నేను పైసలు తగిలినా నేను పెట్టుకున్నా. అలా దయపోయినాను, నేను ఇల్లు కట్టుకున్నా. నేనైతే నిమ్మలంగా ఉన్నా సార్. నేను ఇంట్లోకి పోయినా, అలా కడుపు చల్లకుండా వాళ్ళే నాకు చేసిర్రు. వాళ్ళకు నోరాడిచ్చిండు, నాకు చేసిర్రు సారు. సారు వాళ్ళ ఇంట్లో చల్లగా